నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను ఏబీస్ గజానన కళా కేంద్ర వాళ్ళ వర్క్షాప్కి వచ్చినాను. లొకేషన్ వచ్చేసి విజయవాడ హైవేలో పెద్దంబర్పేట్ చెక్ పోస్ట్ పక్కన ఉందన్నమాట, లెఫ్ట్ సైడ్లో. అండ్ వీళ్ళ బ్యానర్ కూడా చూస్తారు కదా. లోపల 10 to 25 feet హైట్లో స్పెషల్ ముంబై విగ్రహాలు అయితే మన అభిరామ్ భాయ్ చేపిస్తున్నాడు. మనం ఒక్కొక్క విగ్రహం కూడా చూద్దాం. అండ్ నాకైతే 2 విగ్రహాలు చాలా నచ్చినాయి. సో ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇంకా కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. ఈ బ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, ఏబీస్ గజానన కళా కేంద్ర వాళ్ళ లొకేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్బీ నగర్ నుంచి పెద్దంబర్పేట పోతుంటే మనకైతే చెక్ పోస్ట్ ఉంటుంది అనమాట. సో ఇది మనకు లెఫ్ట్ సైడ్ రోడ్, చెక్ పోస్ట్ ముందు. సో లెఫ్ట్ తీసుకోగానే ఫస్ట్ రైట్లో వీళ్ళ వర్క్షాప్ ఉంటుంది. ఈసారి వీళ్ళు 30 to 35 మోడల్స్ అయితే మనకు స్పెషల్ ముంబై విగ్రహాలు అయితే రెడీ చేపిస్తున్నారు. అండ్ హైట్ వచ్చేసి రైట్ ఫ్రమ్ 10 feet to 25 feet. సో ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి స్వామివారు ఒక్కొక్క విగ్రహం కూడా చూద్దాం. అండ్ అట్లనే మన అభిరామ్ భాయ్తో కూడా మాట్లాడదాం. ఇక్కడ అన్ని భారీ సైజులో అయితే విగ్రహాలు రెడీ చేపిస్తున్నారు భయ్య వాళ్ళు. అండ్ ఏబీస్ వాళ్ళ స్లోగన్ కూడా చాలా బాగుంది. ఏబిఎస్ అంటే ఆల్వేస్ బిలీవ్ ఇన్ సక్సెస్. సో చూసుకోవచ్చు వీళ్ళ బ్యానర్ గజానన కళా కేంద్ర. అండ్ బుకింగ్ నెంబర్ వచ్చేసి 9347653673. సో లోపలికి వెళ్ళగానే మనకైతే పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి మనకు సుమారు ఒక 10 to 12 feet హైట్ ఉంటుంది. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారి తొండం. తొండం అనేది పెద్దగా ఉంది. మామూలుగా ప్రతి వర్క్షాప్లో కూడా ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అండ్ భయ్య వాళ్ళ వేరే స్పెషాలిటీ వచ్చేసి నాకు ఫేస్ అయితే బాగా నచ్చినమాట. లోపలికి వెళ్ళి అది కూడా చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారి తొండం ఏదైతే ఉందో ఒక డిఫరెంట్ షేప్లో ఉందన్నమాట. అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం ఇట్లా రొటేటింగ్ ఉంది. అండ్ తొండం కూడా చాలా లావుగా ఉన్నది. ఒక్కసారి వైడ్ యాంగిల్లో చూసుకుందాం ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే భయ్య వాళ్ళు చిన్న వర్క్షాప్లో పెద్ద పెద్ద విగ్రహాలు అయితే రెడీ చేపిస్తారు భయ్య వాళ్ళు. సో ఇక్కడ మన లంబోదరుడు చూసుకోవచ్చు. అండ్ లోపలికి వెళ్దాం. సో చాలా టైట్ స్పేస్ అన్నమాట. సో ఇది కూడా బిగ్ సైజ్. ఈ పర్టికులర్ విగ్రహం కూడా విత్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు సుమారు ఒక 18 to 20 feet వెళ్ళిపోతుంది. సో చూసుకోవచ్చు, ఇది కూడా ఒక డిఫరెంట్ ఫేస్ కట్ అన్నమాట. అండ్ ఒక్కసారి ఈ విగ్రహం చూసుకుందాం ఫ్రెండ్స్. ఈ విగ్రహం వచ్చేసి మనకు బడా ఖాన్. మామూలుగా ఏదైతే మనకు మన గజాననుడు ఉంటారో ఎలిఫెంట్ పెద్ద చెవులు ఉంటాయన్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే ఇక్కడ బడా ఖాన్ పెద్ద చెవుల వినాయకుడు, అది కూడా మన ముంబై కాన్సెప్ట్లో మహారాజా పోజ్లో కూర్చొని ఉన్నాడు. సో ఈ తొండం చూసుకుంటారు కదా, అదే పక్కనకి వెళ్తే ఓ డిఫరెంట్ ఫేస్ కట్, డిఫరెంట్ తొండం షేప్. సో చూసుకోవచ్చు, ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ విత్ బ్యాక్గ్రౌండ్ మనకైతే సుమారు ఒక 20 to 22 feet అయితే వెళ్ళిపోతాయి. అండ్ ఈసారి భయ్య వచ్చేసి స్పెషల్ బ్యాక్గ్రౌండ్స్ అయితే చేపిస్తుందంట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు వచ్చేసి మంచి 6 pack పైల్వాన్ గణేష్ అనుకోవచ్చు. కానీ వినాయకుడు మనకైతే నరసింహస్వామి ఉగ్ర రూపంలో కనిపిస్తాడు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనకైతే లయన్స్ వస్తాయి. సో బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వినాయకు ఉంది బిగ్ సైజ్. అండ్ ఇక్కడ అందరు చూసారు కదా, సూరత్లో చాలా ట్రెండింగ్ మోడల్ వచ్చేసి మన సర్కార్ గణపతి, మన సర్కార్ గణేష్. కానీ వేరే ప్లేసెస్కి వెళ్తే సర్కార్ వినాయకునికి తొండం అనేది పర్ఫెక్ట్గా వస్తలేదు. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే తొండం కూడా పర్ఫెక్ట్గా ఇచ్చారు. చెవులు కూడా ఎగ్జాక్ట్గా ఎట్లయితే మనకు సూరత్లో వేసారో అదే డిజైన్లో అయితే ఇక్కడ చేశారు అనమాట. సర్కార్ గణేష్ కూడా మనకైతే అవైలబుల్ ఉంటాడు. అండ్ ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైము ముంబైకి వెళ్ళినప్పుడు మన తేజోకాయలు వచ్చేసి మనకు రాజంజాడ్ గణేశుడు పెడతారు. రాజంజాడ్ గణేశుడు స్పెషాలిటీ వచ్చేసి మనకు ముంగట ఫేస్ బడా ఖాన్ అంటే పెద్ద చెవులు ఉంటాయి. అండ్ తొండం పైన కూడా ఇట్లా కళ్ళ మధ్య దగ్గర ఒక హంప్ లెక్క వస్తుంది అనమాట. సో అన్న దగ్గర ఈసారి 2 డిఫరెంట్ ఫేస్ కట్స్లో అయితే మనకు రాజంజాడ్ గణేశుడు అయితే ఉంటాడనమాట, చూసుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ వినాయకుడు. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇంకొక ఫేస్ కట్ ఆఫ్ రాజంజాడ్. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చేసి మనకు ఎన్నో ఫేస్ కట్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ముంబైలో డిఫరెంట్ ఫేస్ కట్స్లో అయితే మనకు ఆర్టిస్టులు తయారు చేస్తారు. బట్ రాజంజాడ్ అనేది ఎవర్ గ్రీన్ ఫేస్ కట్. అండ్ చాలామంది ఇష్టపడతారు ఈ పర్టికులర్ వినాయకుడిని. ఒక్కసారి ఇక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అగైన్ బిగ్ సైజ్
ఈ వినాయకుడు కూడా మనకైతే చతుర్భుజాధారి, 4 హ్యాండ్స్, తొండం వచ్చేసి మనకు మొత్తం రొటేట్ అయి ఉందన్నమాట. ఒక్కసారి ఇక్కడికి వద్దాం. యాక్చువల్గా చాలా తక్కువ స్పేస్ ఉంది, బట్ భయ వాళ్ళు తక్కువ స్పేస్లో కూడా బాగానే కష్టపడి అయితే విగ్రహాలు చేసారు. సో ఇది కూడా ఒక డిఫరెంట్ ఫేస్. అండ్ ప్రస్తుతానికైతే ఇక్కడ కాస్టింగ్ వర్క్ అయిపోయింది, పెద్ద పెద్ద విగ్రహాలకైతే ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫినిషింగ్ వర్క్ నడుస్తున్నది. ఒక్కసారి వెనక నుంచి వ్యూ చూసుకుందాం. అండ్ చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి, సుమారు మనకు ఒక 12 ఫీట్ హైట్. సో ఇది చూడండి ఫ్రెండ్స్, 12 ఫీట్ హైట్ విగ్రహం. అండ్ స్వామివారి తొండం ఇంతకుముందు కూడా చెప్పినాను కదా, తొండం అనేది ప్రతి విగ్రహానికి కూడా డిఫరెంట్ ఉందన్నమాట. సో అభిరామ్ భయ్య అనే ఓనర్ అనమాట. సో భయ్య వచ్చేసి మనకు సుమారు ఒక 2 months నుంచి అయితే టచ్లో ఉన్నాడు. సో అన్న ఇది న్యూ ఫేసా అన్న? ఓకే, ఇది కొత్త ఫేస్ అంట. అండ్ ఈ విగ్రహానికి సంబంధించిన వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఓకే, బిగ్ సైజ్. సో 16 ఫీట్ బాడీ అంటే చాలా పెద్దగా వస్తుంది విగ్రహం. సో ఇది ఒక న్యూ ఫేస్ ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. సో ఏబిఎస్ గజానన కళా కేంద్ర. సో అన్న నమస్తే. ఈ 2025లో చాలామంది వినాయకుని విగ్రహాలు చేస్తున్నారు. సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ వర్క్, అండ్ మీరు ఏం చెప్దాం అనుకుంటారు మన బప్ప లవర్స్కి? మనం ఈ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేసినాము గణేష్ది, ఫస్ట్ టైం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ బ్రో. జై శ్రీ గణేష్. సో చెప్పాలన్నా, మీరు ఏమి ఇద్దాం అనుకుంటారు మన ఈ ఇయర్? మన షెడ్యూల్లోకి వచ్చిన ప్రతి కస్టమర్ని వాళ్ళు రీజనబుల్ సాటిస్ఫాక్షన్ రేట్లో డెలివరీ చేద్దామని చూస్తున్నాము. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ మన దగ్గర ఇప్పుడు స్పెషల్ ఏంటంటే ఫస్ట్ 10 బుకింగ్స్ వాళ్ళందరికీ కుందన్ వర్క్ ఫ్రీ ఇస్తున్నాము. ఫస్ట్ 10 ఐడల్స్కి. అండ్ హైట్ అన్న ఏ హైట్ నుంచి హైట్ ఉంటాయి సార్ మన దగ్గర? హైట్ ఇప్పుడు 12 ఫీట్ నుంచి 25-28 ఫీట్ వరకు విత్ బ్యాక్గ్రౌండ్ వెళ్తుంది. 12 to 28 విత్ బ్యాక్గ్రౌండ్. అంటే బ్యాక్గ్రౌండ్ తీసేసుకోవచ్చు, ఎందుకంటే మధ్యలో వైర్ ఎవ్రీథింగ్ రిమూవబుల్, డిటాచబుల్. ఓకే ఓకే. సో ఇక్కడ ఒక కొత్త ఫేస్ లెక్క కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ చేసాం, ఇది ఇచ్చేసేసిరా? ఓకే ఓకే అన్న. సో ఈ ఫేసెస్ అన్న మరి ఇవి కూడా అన్నీ అయిపోయినాయి. ఓకే. సో భయ్య మామూలుగా రాజంజాడ్ అనేది చాలా తక్కువ మంది చేస్తారు. సో మీకు ఎట్లా వచ్చింది ఆలోచన రాజంజాడ్ విగ్రహం? యాక్చువల్గా ముంబై మోడల్స్ చాలా మంది చేస్తున్నారు. ఓకే, కాకపోతే మనం కొత్తగా స్పెషల్ ఫేస్ ఏమైనా ఉండాలి అని అనుకుంటే అన్నట్టు మనం కూడా చాలా రీసెర్చ్ చేసిన తర్వాత రాజంజాడ్ కొంచెం స్పెషల్ ఐడల్ కదా, ఇంతవరకు హైదరాబాద్లో ఎవరు చేయలేదు. ఓకే, మనం కొత్తగా స్టార్ట్ చేద్దాం అన్నట్టు అట్లా ఐడల్ తీసుకొచ్చాం. ఓకే. అండ్ అన్న ఇక్కడ రాజంజాడి కూడా 2 ఫేసెస్ ఉన్నాయి. మరి 2 ఫేసెస్ కూడా డిఫరెంటా? నాకైతే డిఫరెంట్ అనిపిస్తున్నాయి అన్న. డిఫరెంట్ ఏం కాదు, కొంచెం తొండం ఒకటి చేంజ్ చేసినాం మేము. ఓకే, ఓన్లీ తొండం ఒకటి చేంజ్ చేస్తాం. ఓకే. అండ్ ఇక్కడ మనకి ఏదైతే హంప్ ఉన్నదో 2 కళ్ళ మధ్యలో నొష్టి దగ్గర కొంచెం ఎక్కువ ఉంది కదా, మీరు అది ఎక్కువ పెట్టించిరా లేకపోతే ముంబై నుంచి ఆ డిజైన్ ఆర్టిస్ట్ అలానే వచ్చింది? ఓకే. అండ్ సర్కార్ భయ్య, సర్కార్ ఎట్లా వచ్చింది ఐడియా? సర్కార్ యాక్చువల్గా ఇప్పుడు ఇయర్ అందరు చేస్తున్నారు. ఓకే, కాకపోతే మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండే సూరత్. ఓకే, కాకపోతే దాని గురించే మనము రీసెర్చ్ చేసి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని చెప్పేసి దగ్గర నుండి చేపించినాం ఇప్పుడు. ఓకే ఓకే. సో సర్కార్ ఒకటే ఉంటుంది మన దగ్గర? ఒకటే, ఎవ్రీథింగ్ ఎనీ ఐడల్ ఓన్లీ వన్ పీస్. ఓన్లీ వన్ పీస్. సర్కార్ ఒకటే. అండ్ రాజంజాడు డిఫరెంట్ మోడల్స్ అంతే. ఓకే. అవును భయ్య, నేను ఈ విగ్రహం ఇక్కడ చూడగానే నాకు పైల్వాన్ గణేష్ అనిపించింది. ఎందుకంటే ధూల్పేట్ల కొన్ని పైల్వాన్ గణేష్ తయారు చేస్తారు, అవి బేగం బజార్ పోతాయి. సో మరి ఇది పైల్వాన్ గణేష్ అంటే మీరు నాకు ఫోటో చూపించినందుకు నాకు అర్థమైపోయింది నరసింహస్వామి అని. సో నరసింహస్వామి యాక్చువల్ వర్క్ ఉంది, ఇంకొంచెము హెయిర్ వర్క్ ఉంది. అది ఒక 1 వీక్ లో అయిపోతుంది హెయిర్ వర్క్ మొత్తం. ఓకే. ఆఫ్టర్ హెయిర్ వర్క్ తర్వాత దీని కంప్లీట్ అవుట్పుట్ వస్తుంది. మొత్తం కంప్లీట్లీ ఉగ్ర నరసింహ అవుతారు ఇది. ఓకే. అండ్ అన్న బ్యాక్గ్రౌండ్ లో ఏమొస్తుంది మరి? బ్యాక్గ్రౌండ్ లో మనకి స్తంభాలు విరగొట్టిన కాన్సెప్ట్. ఓకే. దాని మీదంగా లక్ష్మీ నరసింహస్వామి వస్తాడు. ఓకే. సో ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుని చంపుతాడనమాట మన నరసింహస్వామి. పైన అది బ్యాక్గ్రౌండ్, ఇక్కడ హిరణ్యకశిపుడు వస్తుంది. ఇక్కడ ఓకే గదతోటి. ఓకే అన్న. అవును భయ్, ఇంకొకటి ఇక్కడ తొండాలు కూడా మీరు డిఫరెంట్ షేప్లలో అయితే రొటేట్ చేయించారు. ఈ ఐడియా మీదా లేకపోతే ఆర్టిస్ట్ దా? లేదు, మాదే. ఓకే. సో ఎవరు భయ్య మరి ఆర్టిస్ట్ మీద ఈసారి? మన దగ్గర ఇప్పుడు ఆర్టిస్ట్ సంజయ్ అని ఉన్నారు. ఎక్కడ నుంచి? అతను యాక్చువల్గా ముంబైలోనే వర్క్ చేసేవారు. ముంబై. ఓకే. సో ఎక్స్పీరియన్స్డా? 20 years ఎక్స్పీరియన్స్. ఓకే, చలో భయ్య చూద్దాం. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, భయ్య వాళ్ళు అయితే సార్ ఫస్ట్ టైం చేస్తారు. ఫస్ట్ టైం చేసినా కానీ యూనిక్ కాన్సెప్ట్స్ లైక్ రాజంజాడు, సర్కార్ గణేష్ ఇవన్నీ చేస్తారు అనమాట. అండ్ హైట్ కూడా 10 to 25 feet. సో ప్రస్తుతానికి ఇక్కడైతే 20 విగ్రహాలు అయిపోయినాయి. సో భయ్య నమస్తే, आप कब से कर रहे भैया ये लाइन में? कितने साल से आप?
32 साल से। ओके, तो आप कहाँ पर सीखे हैं काम? मुंबई में काम सीखे हैं। मुंबई में। कहाँ पर भैया मुंबई में? मुंबई में लालबाग में किया था। लाल बाग में। ठीक है, ठीक है, आपका काम बहुत बढ़िया है भैया, मेरे को तो सरकार और రాజన్ సార్ बहुत पसंद आया। ठीक है, సో అన్నతో మళ్ళీ తర్వాత కూడా కలుద్దాం, అప్పుడు కూడా అన్నతోనైతే మాట్లాడదాం। సో బ్యూటిఫుల్ అవుట్ఫిట్ ఫ్రెండ్స్, నేను భయ్య వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మెన్షన్ చేస్తాను, అట్లనే కొన్ని పోస్ట్ కూడా పెడతాను। నాకు పర్సనల్ ఫేవరెట్ మన గజానన కళా కేంద్ర ఏబిఎస్ వాళ్ళ దాంట్లో అయితే నరసింహస్వామి, సర్కార్ అండ్ రాజన్ జాడ్ 3 స్పెషల్ ఐడల్స్, అన్ని స్పెషలే, బట్ ఆ స్పెషాలిటీలో కూడా 3 విగ్రహాలు ఇంకా సూపర్ స్పెషల్। సో చూసారు కదా ఫ్రెండ్స్, తప్పకుండా మీరైతే రండి అండ్ మనం కూడా అభిరామ్ భాయ్కి సపోర్ట్ చేద్దాం, ఎందుకంటే ఎంటర్ప్రెనర్స్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు। సో అన్న కూడా డిఫరెంట్ ప్రొఫెషన్లు ఉన్నా కానీ వినాయకుడు ఇష్టం కాబట్టి సో ఒక్కసారి మనం కూడా ఎందుకు ట్రై చేయదనేసి సో భయ్య కూడా ఈ ఫీల్డ్కి దిగిండు, మనం భయ్య కూడా సపోర్ట్ చేద్దాం అండ్ మీరు రాండి అన్న దగ్గరికి, మీకైతే బెస్ట్ రేట్లో ఇస్తాడు। రాదర్ దెన్ అంటే ఫోన్లో మాట్లాడడం కంటే మీరే ఒకసారి డిస్క్రిప్షన్లో లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో పెట్టేసుకొని అన్న దగ్గరికి వస్తే ఎనీ టైం మార్నింగ్ 9 to నైట్ 10 టైంలో అయితే అవైలబుల్ ఉంటాడు। సో థ్యాంక్స్ అలాట్ ఇన్వైట్ చేసినందుకు అభిరామ్ భాయ్, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్స్ అలాట్ ఫ్రెండ్స్। మళ్ళీ మంచి మంచి అప్డేట్స్ కూడా నేను ఇస్తాను। జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షిత, జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్।